ఈరోజు మన వాక్యానికి నేరుగా మనం వెళ్ళిపోతాం. మన వాక్యంలో నేరుగా ప్రవేశిద్దాం. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు అనేకములనండి, అనేకములు. మనము ప్రతిరోజు వింటున్నాం, ప్రతి ఆదివారం వింటున్నాం. అంటే ఒక్కొక్క టైటిల్ మీకు చెబుతూ దాని యొక్క సారాంశాన్ని మీకు గ్రహించేటట్లుగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చెప్పబోయే అంశం పేరేంటంటే దేవునిని నమ్మితే హత్య చేయబడతామా అనేటటువంటి అంశం అండి. చెప్పండి, దేవునిని నమ్మితే హత్య చేయబడతామా? ఈరోజు చెప్పనైనటువంటి వాక్యం చెప్పండి. మీలో నుంచి ఎవరైనా చెప్పండి. దేవునిని నమ్మితే హత్య చేయబడతామా? నేను చెప్పేటటువంటి అంశం జాగ్రత్త వినండి. దేవుని నమ్మితే హత్య చేయబడతామా? చాలా మంది హతసాక్షులు ఉన్నారు బైబిల్లో. హతసాక్షుల దగ్గర వెళ్లే ముందు మహనీయుడైన యేసుక్రీస్తుని మీకు చూపిస్తా, యేసుక్రీస్తు జీవితాన్ని మీకు చూపిస్తా. హత్య చేశారు, యేసుక్రీస్తుని చంపేశారు. ఏదండి ఈ రోజుల్లో ప్రవీణ్ ప్రగడాలని గారిని చంపేలేదా? క్రీస్తు కోసం హతసాక్షి అయినా, సత్యం కోసం హతసాక్షి అయినా, అలాంటి సత్యం చెప్పేవాడిని ఊరుకున్నారా? చెప్పండి, చంపేలేదా? అంటే క్రీస్తుని నమ్మితే నీకు చంపేస్తారనమాట. క్రీస్తుని నమ్మితే నీకు వెలివేసేస్తారనమాట. క్రీస్తుని నమ్మితే నీకు తరమేస్తారనమాట. ఎవరు ఒప్పుకోరనమాట. యేసుక్రీస్తుని కూడా నండి వెలివేశారు. శిష్యు బృందమే వదిలివేశారు. తన కుటుంబమే విడిచి వెళ్ళారు, దూరం చేశారు. అవునా కాదా? చెప్పండి. కాదంటారా? ఇది నిజం. తన కుటుంబమే, తన యూద గోత్రమే, ఏంటండి యూద జాతీయ సిలువ వేసి చంపలేదా యేసుక్రీస్తుని? ఎందుకని చంపేశారు? సత్యం చెప్పినందుక, నేను స్వస్థత చేసినందుక, నీకు మంచి మాటలు అందించినందుక నీకు అంత క్రోధం యేసుక్రీస్తు అంటే? ఎందుకమ్మ లోకమా యేసు అంటే ద్వేషము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే కోపము, నిన్ను దీవించినందుక, నీకై ప్రాణం ఇచ్చినందుక, నీకు ప్రాణం పెట్టినందుక, నీకు మంచి మాటలు చెప్పినందుక నీకు యేసు అంటే అంత కోపం. సత్యం చెప్పేవారంతే అంత అసహ్యత. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్ లో వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక మంచి అంశం, దేవుణ్ణి నమ్మితే హత్య చేయబడతామా? అవును, యేసును కూడా చంపేశారు. అలాగే చూడండి ఒకసారి మత్తయి సువార్త, మత్తయికి రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఇక్కడ యేసుని ఎలాగ హత్య చేశారో, యేసుక్రీస్తుని ఎలాగ చంపారో ముందు మీకు యేసుక్రీస్తు జీవితాన్ని ముందు చూపించిన తర్వాత అప్పుడండి మన హతసాక్షులు, మన పితరులు, మన పూర్వీకుల దగ్గరికి వెళ్తాను. ముందు యేసుక్రీస్తు మాదిరి కదా, యేసుక్రీస్తుని ఎలా చంపారో, యేసుక్రీస్తుని చంపినటువంటి ఆ సందర్భాలు మీకు చూపించిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఒకసారి చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం, 27వ అధ్యాయం మొదటి నుంచి 2 మాటలు చదవండి. మొదటి నుంచి 2 మాటలు చదవండి. ఉదయమైనప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. ఇక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలందరూ యేసును చంపేవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏంటండి, యేసును చంపాలని విరోధంగా ఆలోచిస్తున్నారా? ఒక సత్యము చెప్తున్నటువంటి వారిపై కుట్ర పడుతున్నారా? ఇక్కడ చాలా మంది యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. నెక్స్ట్ ఆయనను
అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అర్థమవుతుందా? తర్వాత 11వ వచనం 11 నుంచి 23 వరకు కంటిన్యూగా చదవండి. 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు అతని చూచి నీవన్నట్టే అనెను. నెక్స్ట్, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రతి ఉత్తరం ఏమి ఇవ్వలేదు. ఇక్కడ యేసుక్రీస్తును నేరం మోపుతున్నారు. ఈరోజు సత్యవంతులను కూడా నేరం మోపట్లేదా? బైబిల్లో సత్యం చెప్పిన వారిని నేరం మోపి కుట్ర పన్ని చంపేలేదా? ఈరోజు నువ్వు వింటున్నటువంటి వాక్యం వాస్తవం కాదు, బైబిల్లో ఉందో లేదో ఒకసారి చూడు. ఈ దేవుణ్ణి నమ్మితే హత్య చేయబడతామా అనేటువంటి అంశంపై నీకు తెలియని సంగతులు, ఆలోచనాత్మకమైన సంగతులు, ఎప్పుడు వినలేనటువంటి సంగతులు నీవు వినబోతున్నావు. నెక్స్ట్, కాబట్టి పిలాతు ఇక్కడ చూడండి, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాను. నెక్స్ట్, అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతిని ఆశ్చర్యపడెను. నెక్స్ట్, జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండగలలో విడుదల చేయటకై అధిపతికి వాడుక. నెక్స్ట్, ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ఇక్కడ ఆపండి. బరబ్బా అనే ఒక ఖైదీ, ఈయన ఏ పనులు చేసిన వాడు చెప్పండి? మంచి పనులు చేసిన వాడా ప్రియులారా? చెప్పండి, మంచి పనులు చేసిన వాడా? ఎలాంటి పనులు చేశాడట? లూకాసు వార్త అక్కడే పట్టుకోండాలిగా, అలా పట్టుకొని లూకాసు వార్త చూడండి. బరబ్బా ఎలాంటి వాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనంలో చూడండి ప్రియులారా. అక్కడ ఈ బరబ్బా ఎలాంటి క్రియలు చేసిన వాడు ఒకసారి అక్కడ దేవుడు రాయిస్తున్న సందర్భం చూడండి. ఇక్కడ చూడండి, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయుటకు అప్పగించెను. ఏంటండి? ఆ బరబ్బా ఎలాంటి క్రియలు చేసిన వాడట చెప్పండి? అల్లరి పనులు. నెక్స్ట్, నరహత్య. అంటే అల్లరి పనులు, నరహత్య చేసిన వారిని ఈ రోజుల్లో విడిపించండి అంటున్నారండి. నేరస్తులను విడిపించండి, మంచి వారిని సిలువ వేసి చంపేయండి అనే రకం ఈ రోజుల్లో. సత్యం చెప్పేవారిని చంపండి, అబద్ధం మాటలు చెప్పేవారిని ఉంచండి అనే రకం. అవునా కాదా? అప్పుడండి 2015-16 సంవత్సరంలో తప్పు చేసిన నేరస్తులను కోర్టు విడుదల ఇచ్చింది. ఆ న్యూస్ నేను అప్పుడు చూశాను. ఇంకా ఒక వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను, వినండి. ఇక్కడ ఒక నేరస్తులను ఎలాగ విడిపిస్తున్నారో ఒకసారి చూడండి, వినండి. గత 11 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమంగా, అన్యాయంగా, అనాలోచితంగా, దౌర్జన్యంగా హత్యాయత్నం కేసు 307 కేసులు పెట్టి 23 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోర్టు ద్వారా రిమాండ్ చేసిన తర్వాత ఈరోజు 11 రోజుల తర్వాత ఇలా బెయిల్ తీసుకొని బయట రావడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా పార్టీకి సేవకులు, వాళ్ళందరూ కూడా ధర్మం కోసం పనిచేస్తారు, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఈరోజు
2021 నాటికి క్రైస్తవులు ఉండకూడదు అని బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ప్రకటించలేదా? 2021 నాటికి క్రైస్తవులను అంతం చేస్తామని ప్రకటించలేదా? అంటే సత్యం చెప్పే వారిని ఈ లోకపు ప్రజలు ఒప్పుకోరా అంటే ఒప్పుకోరునండి, ఒప్పుకోరు. అందుకనే ప్రవీణ్ ప్రగడాల అనే గారిని చంపేశారు. నిన్ను వదులుతారా చెప్పండి. 27లోనే 12 వచనం ప్రియులారా చదవండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక యేసుక్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. నెక్స్ట్, ఎలయనగా వారు అసూయ చేత, ఈరోజు అసూయ లేదా చెప్పండి, అసూయ చేత ఆయనను అప్పగించితిరని అతడు ఎరిగి ఉండెను. నెక్స్ట్, అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య ఇక్కడ అతని భార్య అనే మాట చూడండి. అతని భార్య చాలా మంచిదండి, చాలా మంచిది. ఏమంటుందో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అతని భార్య ఏమంటుందో, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతులంటే నువ్వు ఈ రోజుల్లో చంపేసే రకం, వెలగొట్టేసే రకం, ఒప్పుకోలేనంత రకం. కానీ నీతిమంతులు తలచుకుంటే నీతిమంతులు జోలికి పోవద్దు అని సెలవిస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఆయనను గూర్చి నేను ఒక కలలో మిక్కిలి బాధపడితినని ఆయన యొద్దకు వర్తమానము పంపెను. నెక్స్ట్, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించడం అంటే హతము చేయడం, చంపేయడం. జన సమూహములను ప్రేరేపించిరి. ఎవరిని ప్రేరేపించాలంట చెప్పండి? జన సమూహములనండి, సత్యం చెప్పేటటువంటి వారిని చంపడానికి. అసత్య సంబంధులతో చేతులు కలిపి వారు చాలా మంది లేరా చెప్పండి? ఆ రోజుల్లో యూతులు ఎవరండి? దేవుని నమ్మిన ప్రజలు కాదా? దేవుని నమ్మిన ప్రజలేనండి, ఇశ్రాయేలునండి. వారు యేసుక్రీస్తు మాకంటే గొప్పవాడుగా బోధిస్తున్నాడే, ఈడు మమ్మల్ని తప్పు పడుతున్నాడే అని సమాజ మందిరములో యేసుక్రీస్తు బోధించగా 12 సంవత్సరంలోనే వారి యొక్క అబద్ధపు బోధలను ఖండించగా పగపట్టినారు. చెప్తున్నటువంటి సందర్భం చూడండి. పగపట్టి జనులను ప్రేరేపించిరి అంటే మనుషులను ప్రేరేపిస్తారండి. ఈరోజు ప్రవీణ్ ప్రగడాల అనే గారి హత్య వెనకాల ఒక రాజకీయం ఉందని, లేదంటే వివిధ రకాల మనుషులు ఉన్నారని, వారు మనుషులను ప్రేరేపించి చంపించారని ఒక ప్రణాళిక బద్ధంగా, అవునా కాదా? ప్రవీణ్ ప్రగడాల అనే గారి ఒక పేసులోనే వెళ్తూ, డ్రైవింగ్ చేస్తూనే వెళుతూ తాగుబోతుడుగా చిత్రీకరించి, అలాగే యాక్సిడెంట్ లో చనిపోయడానికి చిత్రీకరించడానికి ఎన్ని ప్లాన్లు వేశారండి, అవునా కాదా? కానీ హత్య అని రుజువైంది. హత్యగానే ఉంటది, నువ్వు మరుగుపరచలేరు. నెక్స్ట్, అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని, ఈ అధిపతి నీ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనేది, బరబ్బనే విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి అన్నారట. వింటున్నారా ప్రియులారా? నెక్స్ట్, అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేస్తున్నని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అందరూ చెప్పారట. ప్రేరేపించింది ఎవరండి చెప్పండి? ఈ దుర్బోధకులు కాదా? ఏంటండి, దేవుడు నమ్మిన ప్రజలే కాదా? వారే జనులను ప్రేరేపించి యేసును మాత్రం సిలువ వేయండి, బరబ్బను విడిచిపెట్టండి. ఆ బరబ్బ నీకు ఏం చేశాడు?
చెరిచేసాడని ఉంది ఇక్కడ. చెరిచేశాడు, అల్లరి పనులు చేశాడు. నరహత్య చేసిన వాడిని విడిచిపెట్టండి. మహాసత్కార్యములు చేసిన వాడిని, దాన ధర్మ కార్యములు చేసిన వాడిని, మంచి మాటలను నీతి హిత బోధలను చెప్పిన వాడిని సిలువేయమంటావా? ఆ నీచపు బుద్ధి ఇలాగే ఉందినండి. ఈరోజు సమాజంలో ఇలాగే ఉంది, మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. నెక్స్ట్, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసి, అసలు ఏ దుష్కారం చేశాడయ్యా ఆయన అని అడిగితే పిలాతు, వారు మాత్రం ఏమని కేకలు వేస్తున్నారో చెప్పండి. సిలువ వేయండి, సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. ఆ కేకలలో సత్యమైన కేక చిన్నదే, ఎవరికి వినిపించలేదనండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎవరికైనా వినిపించాయా? ఎవరికైనా అర్థమయ్యాయా? చెప్పండి. వారి కేకలే ఎక్కువ అయ్యాయి. 26వ వచనం మనం చూద్దాం. 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. సత్య సంబంధులైన, సత్యవంతుడైన, సత్యము చెప్పిన యేసును ఏమి చేశారట చెప్పండి. ఏం చేశారు చెప్పండి ప్రియులారా? సిలువ వేసేసారనండి. యేసునే సిలువ వేసిన మనుషులు నిన్ను వదులుతారంటావా? నిన్ను చంపకుండా ఉంటారంటావా? నెక్స్ట్ 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరి సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయన ఎర్రంటి అంగిని తొలగించి ముండ్ల కిరీటమును వల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతితో నుంచి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజాని కుసుమని ఆయనకు అపహసించిరట. ఈ రోజుల్లో నీకు అపహసించారా చెప్పండి. నెక్స్ట్, ఆయన మీద ఉమ్మి వేసి నీకు కూడా ఉమ్మి వేస్తారు. యేసుక్రీస్తును ఉమ్మిన ప్రజలు నిన్ను ఉమ్మి వేయరంటావా? నెక్స్ట్, ఆరేలుని తీసుకొని ఎక్కడండి తల మీద కొట్టిరి. నీకు తల పగిలి కొడతారు. ప్రవీణ్ ప్రాణాలని తల పగిలి కొట్టలేదా? మూర్తి పగిలి కొట్టలేదా? శరీరాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా చంపుతారనండి. ఇక్కడ తల పగిలి కొట్టారు. యేసుక్రీస్తుని ముల కిరీటములు పెట్టారు. కాదంటావా? నెక్స్ట్, ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనను తొలగించి సిలువ వేయటకు ఆయనను తీసుకుపోయి, సిలువ వేయడానికి ఆయనను తీసుకుపోయి, అంటే చంపడానికి తీసుకెళ్లిపోయారన్నమాట. నెక్స్ట్ 35వ వచనం చూద్దాం. 35వ వచనం మాత్రమే. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి. చూసారా? చంపేశారట, సిలువ వేసేసారటండి. 45వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుదాం. 45వ వచనం నుంచి 52వ వచనం వరకు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అక్కడ నిలిచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాన్ని తీసుకొని చిరకలో ముంచి రెల్లున తాగించి ఆయనకు త్రాగనిచ్చిరి. తగిన వారు ఊరకుండుడి, ఏలియాని రక్షించవచ్చునేమో చూతుమని అని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. నెక్స్ట్, అప్పుడు దేవాలయపు
తెరపై నుండి క్రింద వరకు రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. నెక్స్ట్, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధాత్మలు శరీరములు లేచెను. విన్నారా ప్రియులారా? ఇక్కడ సిలువ వేస్తారనండి యేసుక్రీస్తుని. ఏం చేశారు? సిలువ వేసారనండి. యేసుని ఏం చేశారో ఈ సందర్భాల్లో మీరు చూశారు, వింటున్నారు. అవునా కాదా? యేసుక్రీస్తుని సిలువ వేసి చంపారు. తన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేతలు వెలివేయబడ్డాడు. అవునా కాదా? చెప్పండి ప్రియులారా. ఇక్కడ చూస్తుంటే మనం చూస్తే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని చంపాలని ఉంది కదా, అసలు చంపారా లేదా? మీకు ఆ వచనం కూడా మీకు కావాలి కదా. ఇక్కడ యోహాను సువార్త చూడండి, యేసుక్రీస్తుని చంపారో లేదో. యోహాను సువార్త 19:34 చదవండి. అక్కడ ఫాస్ట్ చదవండి. యోహాను సువార్త 19:34 చదవండి ప్రియులారా. యోహాను సువార్త 19:34 యేసుక్రీస్తుని సిలువ వేశారని ఉంది కదా. అక్కడ చూడండి, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. యేసుక్రీస్తుని ఏం చేశారండి? హత్య చేశాడు అని ఈ వచనం ద్వారా రుజువు అవుతుంది. హత్య అంటే చంపారనమాట. ఈటతో, తన బల్లెము ఈటతో ప్రక్క ఎముకలు పొడిచారన్నమాట. పొడిచేశారు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? నిన్ను కూడా హత్య చేస్తారండి, హత్య చేస్తారు. ఈ రోజు చెప్తున్న పాఠం ఇదేనండి. ఈ రోజు చెప్తున్న అంశం ఇదేనండి. దేవుని నమ్మావా? నీకు హత్య చేస్తారు. నువ్వు ఆ హత్యను కూడా సిద్ధపడి ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడవు. అవునా కాదనండి? అందుకనే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని చంపారు. బల్లెముతో ఏం చేశారు? పొడచారనండి. నిన్ను కూడా ఒక కత్తి కావచ్చు, గొడ్డలి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటిని ఉపయోగించి నిన్ను చంపుతారు. వేటాడి చంపుతారు. ప్రవీణ్ ప్రగడాలని వేటాడి చంపలేదా? ఆయనను ఏ రాటు ముక్కతోనో, లేదా ఎలాంటి కత్తులతోనో, చెక్క ముక్కలతోనో, ఎలాంటి గొడ్డళ్లతోనో, ఎలాంటి బాణములతోనో, ఎలాంటి తుపాకులతోనో, ఆయన ఆ రాళ్లతోనో చంపేలేదా? ఆయన ముఖముపై గాయాలు కనిపించలేదా? పౌలు గారిని చంపేలేదా? పౌలు గారిని ఎలా చంపారు చెప్పండి? ఒక కత్తి, ఒక గొడలి కాదా? ఒక యోహాను గారిని ఎలా చంపారు చెప్పండి? ఒక స్టెఫనుని ఎలా చంపారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపలేదా? అంటే ఆ సత్య సంబంధులకు చంపడానికి ఏది అనుకూలమో వాటితో నిన్ను చంపుతారు. ఈ రోజుల్లో మణిపూర్ రాష్ట్రంలో తుపాకులు పేల్చిపోలేదా? వారి మెదడులో, వారి శరీరంలో తుపాకులతో పేల్చేశారనండి. క్రైస్తవుల్ని చంపేలేదా చెప్పండి? ఈ లోకపు మాయలో పడిపోయిన ప్రజలు, లేదా సత్యానికి భిన్నంగా, ఆ సత్యానికి సపోర్టు, లేదంటే ఆ సత్యం వైపు ఎక్కువ బలాన్ని ఇచ్చేటటువంటి ప్రజలు మమ్మల్ని చంపించేస్తారనండి. ఇక్కడ యేసుక్రీస్తు సందర్భంలో అదే జరిగింది. తన యూదా జాతియే, ఎవరో కాదునండి, ఎవరో కాదు, వాళ్ళు తమ యూదా జాతియే చంపివేసిందే కాదా? కాబట్టి నేను వదులుతారంటావా? కాబట్టి చూశారు కదనండి, యోహాను, ఒక పౌలు, స్టెఫను, ఇలా అనేక భక్తులనండి క్రీస్తు కోసం హతసాక్షులు అయిపోయారు. మరి నీవు హతసాక్షులు అవ్వడానికి సిద్ధమేనా చెప్పండి? మీరు సిద్ధంగా ఉన్నారా? చావడానికైనా సిద్ధంగా ఉన్నారా చెప్పండి? సిద్ధపడి ఉండాలనండి, సిద్ధపడి ఉండాలి. ఈ రోజుల్లో ఏమంటున్నారంటే క్రైస్తవులు చర్చిల్లో వెళ్ళి ఆ 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళు పాటలు పాడుతున్నారండి. ఏమని పాటలు పాడుతున్నారో పాట పాడి వినిపిస్తాను, వినండి. ఏమని పాట పాడతారంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. పౌలు చెప్పిన మాట మాట్లాడతారు. ఏమని? బ్రతుకుట క్రీస్తైతే
చావైతే లాభము. కానీ వారు మహాశ్రమలలో, అందుకని నేను ఎన్నెన్నో అనే పాట పాడానండి. అక్కడ ఆ చరణంలో చూడండి, అక్కడ చక్కటి భావం ఉంది. రెండో చరణంలో దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు, పరదైసులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు, దేవునికై ప్రాణాలిచ్చారు, చావైతేనే లాభం అన్నారు, బహు క్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో, పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో, పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరి. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. విన్నారు కదా ప్రియులారా, ఎన్నెన్నో శ్రమలు, మన పూర్వీకులకు ఎన్నెన్నో శ్రమలు, వారు హతసాక్షులుగా అయిపోయారని ఈ చరణంలో మీకు వినబడలేదా? హతసాక్షులు ఎలా అయ్యారో ఈ పాట ఆ భావం ఆంతర్యం హెబ్రీ పత్రికలో ఉంది. ఒకసారి చూద్దామండి. హెబ్రీ పత్రిక, హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చివరిగా నేను దీన్ని చదివించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. హెబ్రీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టించుకొనిరి, రంపములతో కొయ్యించుకొనిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తును ఒక కత్తితో పొడచారు, లేదంటే బల్లెముతో పొడచారు. అది కత్తి వంటిదే, పదునైనది. ఒక యోహానుని చూడండి, ఒక గొడ్డలు అనుకోండి, లేదంటే కత్తి అనుకోండి. ఒక పౌలు గారిని చూడండి, స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపారు. ఇలాగా చూడండి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను వేసుకొని, మేక చర్మములు వేసుకొని, దరిద్రులయ్యుండే శ్రమ పడే హింస పొందుచు, అడవులోను, కొండల మీదలోను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు సంచారించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిరి. వారైతే మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. వీరు ఇక్కడ ఎలాంటి కష్టం అనుభవిస్తున్నారు మీరు చదివినప్పుడు వినే ఉన్నారు. ప్రియులారా, నిన్ను ఉంచుతారా చెప్పండి? నువ్వు క్రైస్తవులుగా ఉంటే నువ్వు మారితే నిన్ను వదిలిపెడతారా? సత్యం చెప్తే నిన్ను విడిచిపెడతారా? ఈ వాక్యము ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. ఈ వాక్యం వింటే నువ్వు తెలుసుకోవాలి. చివరగా నేను ఒక మాట చెప్తానండి. ఇక్కడ మత్తయి సువార్తలో క్రైస్తవులను లేదా సత్యం చెప్పే వారిని ఎలా చంపుతారో దేవుడు వ్రాయిస్తున్నాడు. చూడండి ప్రియులారా, మత్తయికు రాసిన సువార్త 24వ అధ్యాయం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. చివరగానండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చూడండి. అప్పుడు జనులు, ఇక్కడ చూడండి, బాగా దీన్ని ఒకసారి ఆలోచన చేయండి, గ్రహించండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు మిమ్ములను జనులు ఏం చేస్తారట? శ్రమలు పాలు చేస్తారు. శ్రమలంటే దూషణలు, వెలివేయడాలు, ఒప్పుకోకుండా నీకు అనేక రకాలుగా హింసించడాలు. నెక్స్ట్ అలా శ్రమలు పాలు చేసి చంపేస్తారట. నెక్స్ట్ మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత
ప్రవేశింపబడుదురు. నేను నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటను విని గ్రహిస్తారని. సకల జనుల చేత క్రైస్తవులనబడిన వారిని లేదా సత్యం చెప్పే వారిని సకల జనముల చేత, అందరి చేత నిన్ను ద్వేషించేటట్టుగా ప్రేరేపిస్తారు. ఆ రోజు కూడా యేసుక్రీస్తును చంపుతున్న రోజుల్లో కూడా బరబ్బను విడిచిపెట్టండి, యేసునే సిలువ వేయమని కేకలు వేసి జనులను ప్రేరేపించిరి అనే మాట ఉంది అక్కడ. అండర్లైన్ చేశారు అక్కడ, జనులను ప్రేరేపించిరి. అలా ప్రేరేపించి మమ్మల్ని చంపేస్తారటనండి. నువ్వు సత్యం చెప్తే చంపేస్తారు. మరి ఇప్పుడు సత్యం తెలిసినటువంటి మనము ఆ సత్యం చెప్దామా, సత్యమే చెప్దామా? చెప్పండి. సత్యమే చెప్దాం. వారు ఎన్ని కుతంత్రాలు పడతారో, వారు ఎన్ని బుల్లెట్లు పేరుస్తారో, వారు ఎన్ని ఖడ్గాలను పదులు చేస్తారో దైవ నిర్ణయానికి విడిచిపెడదాం. సత్యము చెప్పిన, సత్యం తెలిసిన వాడు మరలా ఆ సత్యానికి వెళితే ఎలా? సత్యాన్ని నువ్వు ధిక్కరించి ఆ సత్యం వైపు వెళ్ళవనుకో, సాతాను మాయలు పడి సత్యాన్ని ద్వేషిస్తావా? సత్య సంబంధులనే నువ్వు హింసిస్తావా? అయితే ఇక్కడ కాదురా నీ తడక, నీకు పరలోకంలో నీకు చోటు ఇవ్వకుండా నరక యాతనలో నేను పడేస్తా అంటున్నాడు దేవుడు. అక్కడ నిత్య అగ్ని, అక్కడ చావు లేదు. నిత్యము ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు. ఒక్కసారి ధనవంతుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలము ఈ భూమిపై నువ్వు చూపిస్తున్నావేమో, మరణానంతరము నీకు పడే గతి ఏంటో అది బైబిల్ చెప్తుంది. నిజ క్రైస్తవుడికి తెలుసు ఆ మాట. అవునా కాదా చెప్పండి ప్రియులారా? మనం ఇప్పుడు సత్యము తెలుసుకుంటూ వెళ్తున్నటువంటి మనం ఆ సత్యం వైపు మరలా మల్లుదామా? నేను సత్యమును తెలుసుకున్నవాడను, సత్యమును చెప్పక నేను ఉంటే నాకు శ్రమ. నేను ఎలానండి నేను సత్యం చెప్పకుండా ఉంటాను? ఆ రుచి తెలుసుకున్న వాడిని నేను, ఆ సబ్జెక్ట్ తెలుసుకున్న వాడిని నేను ఎలా నేను ఆ సత్యం వైపు వెళ్ళిపోతాను చెప్పండి అంటాడు భక్తుడు. మరి ఈరోజు మనం సత్య సంబంధులుగా ఉంటూ ఆ సత్యానికే సపోర్ట్ ఇద్దామా చెప్పండి? ఆ సత్యం వైపు మనం మళ్ళీపోదామా చెప్పండి? కాబట్టి మనం సత్య సంబంధులము. అనేకులు ప్రవేశింపచూతురు, అనేకులు ఆ లోకంలో ప్రవేశించడానికే చర్చికల్లో వస్తారు. కానీ ఇరుకున మార్గమున ప్రవేశించే వారు కొందరే సత్య సంబంధులే. ఈ రోజుల్లో సత్య సంబంధులకు చోటు లేకుండా పోయిందండి, చోటు లేకపోయింది. ఆ రోజుల్లో కూడా అలాగేనండి. ఎవరికి చోటు లేదు. తల వాల్చటానికైనా స్థలము లేనందున ఈరోజు క్రైస్తవులకు ఎక్కడండి చోటు ఉంది? ఎక్కడండి ఆహ్వానం ఉంది చెప్పండి? వాళ్ళు మమ్మల్ని పక్కకి నెట్టేస్తారండి. సకల జనములు మమ్మల్ని ద్వేషిస్తారండి. ఆయన నువ్వు బాధపడుతున్నావా? నీకెందుకు బాధ? సత్యంలో నిలిచిన వారు కొందరే ఆ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా కొందరే. మీరు గ్రహించండి. ధైర్యంగా ఉంటూ ఎంతటి ఇబ్బంది ఇరుకుల్లోనైనా మనం ముందు కొనసాగాలని మనవి చేస్తూ, ఈ వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట మనవి చేస్తూ వందనములు తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ఇంతటితో నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.